ప్రభాని వందనములు స్తోత్రములు స్తుతులు నాయన దయగల స్వామి ప్రభుల తండ్రి యేసు ప్రభా అయ్యా నా తండ్రి అయ్యా గడిచిన కాలం అంతా అయ్యా నీ రెక్కల నీటిలో మమ్మల్ని భద్రపరిచి నా తండ్రి అయ్యా నీ 12వ నెలలో ప్రవేశపెట్టిన దేవా అయ్యా ఈ సంతోషకరమైన సువార్త మానము నేడు నీకు తెలియచేయించున్నాను దూత ఎట్లయితే చెప్పుచూ ఉందో తండ్రి అయ్యా దూత వలె తండ్రి నీ యొక్క సువార్తను ప్రకటించడానికి కృప సృష్టించండి నాయన స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మ వాచి భాగములో నుంచి నాతో మాతో అందరితో మాట్లాడయ్యా అయ్యా తండ్రి నేను దాసురాలైన నన్ను తండ్రి మరుగుపరిచి అయ్యా నువ్వు నిలవబెట్టి వాడుకోమని ఆయన కూడిన బిడ్డ నీకు అప్పగిస్తూ సమర్పిస్తూ విన్నపించుకుంటూ బతులాడుకుంటూ తండ్రి అయ్యా ప్రార్థన ఆలకించి తండ్రి గారి పరిశుద్ధుల దేవదూత ఉంచమని వాక్యం అయ్యున్న యేసు క్రీస్తు నామమున అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని నీతి లేకుండా వారికి వృద్ధియు క్షేమము కలిగినట్టు సర్వకాలము దావీదు సింహాసనములను రాజ్యములను నియమించును. న్యాయములను నీతియును రాజ్యమును సిద్ధపరచుటకు అతడు సింహాసనశీలుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. రక్షకుడు దయించినాడు రారే గొల్లబోయులారా, రక్షకుడు దయించినాడు రారే గొల్లబోయులారా. తక్షణమే పోయి మన నిరీక్షణ బలము సగెదము, తక్షణమే పోయి మన నిరీక్షణ బలము సగెదము. రక్షకుడు దయించినాడట మన కొరకు, పరమ రక్షకుడు దయించినాడట. మరి దేవుని యొక్క వాక్య భాగంలో ఏంటంటే మరందరూ చెప్తే బాగుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఏమైందన్నప్పుడు ఇక్కడ మనకు ఏం చెప్తున్నారంట దేవుడు, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టింది, మరి మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడ్డాడు అనమాట. మరి ఈయన ఎవరంటే బెత్లెహేము బాలుడైన యేసు క్రీస్తు ప్రభు మనందరికీ కుమారుడుగా మరి మన ఈ లోకంలోనికి వచ్చి వేస్తున్నారు అనమాట. హల్లెలూయా. మరి ఏ మాసం అంటే ఆనంద మాసం అన్నమాట. మరి ప్రతిరోజు కూడా ఎక్కడో ఒక చోట కాదు కానీ ఈ ప్రపంచంలో మరి దేవుణ్ణి మనకి ఏలయనగా మనకు శిశువు పుట్టాడని, ఈ శిశువుకి మరి కుమారుడికి మరి ఏం చేస్తారంటే ప్రతి గానములతో మరి దేవుణ్ణి స్తుతించి గణపరుస్తూ మహింపరుస్తూ ఉన్నారు అన్నమాట. మరి మనందరం కూడా ఏం చేయాలి? మన కుమారుడు అనుగ్రహించబడినప్పుడు మరి కుమారుడు పుట్టే సంతోషమా కాదా? సంతోషమే. ఎంత సంతోషం అంటే మరి చెప్పలేనంత సంతోషం అన్నమాట. మరి యేసు క్రీస్తు ప్రభు మన కుమారుడుగా మరి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండగా మరి ఎందుకు పనికిరాని మనల్ని నిలవబెట్టుకుని సన్నిధిలోకి తీసుకొచ్చి ఆయన మనకు మరి ఆయనే మన కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఏం చేస్తున్నారు? మరి ఆయన దేవాది దేవుడై ఉండి మరి ఆయన అంటే యుక్తులుగా తగ్గించుకున్నాడు అనమాట. యుక్తులుగా చేసుకుని ఏం చేశారు? మరి మరియమ్మ గారి గర్భాన వచ్చాడనమాట. అంటే ఆమె మనిషి గర్భాన మరి లోకానికి వచ్చి వేసిన దేవుడు మనకు కూడా ఎట్లా ఉన్నాడంటే ఇక్కడ ఒక కుమారుడుగా మనకు అనుగ్రహించబడుతూ ఉన్నాడు ఈ లోకంలో. నమ్మితే హల్లెలూయా, నమ్మకపోతే ఏమి లేదు. మరి మనం ఆయన్ని మరి కుమారుడిగా
ప్రభా నేను చూసుకుంటానయ్యా, నాలో రాసుకుంటానయ్యా అని మనం ఎట్లా పాడుకుంటున్నాం? యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనం. పశువుల తొట్టెలోనే ఇప్పుడు పండి ఉన్నావు, ఇప్పుడు వసుధా భక్తులందరిలోనూ వాసము చేసేదవు. ఇప్పుడు వసుధా భక్తులందరిలోనూ వాసము చేసేదవు. యేసు బాలుడా, యేసు బాలుడా, ఎంతయు వందనము. ఓ బాసురా దేవా కుమారా, భక్తి వందనము. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఉంటాడంట? పశువుల తొట్టులోనే మరి పండి ఉన్నావు. ఇప్పుడు ఈ వసుధా భక్తులందరిలో కూడా ఏం చేస్తారంట? ప్రభు వాసం చేయడానికి, నివాసం చేయడానికి మరి మన యొక్క హృదయంలోనికి వచ్చి వేస్తున్నారనమాట. హల్లెలూయా. మరి యేసుక్రీస్తు ప్రభు మన కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజముల మీద ఏముందంటే రాజభారం ఉందన్నమాట. అంటే ఈ లోక పాప భారం అంతా కూడా మోయటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నారు, వచ్చి వేశారు. ఆయన పేరు ఆశ్చర్యకరుడంట, ఆలోచనకర్త, రెండు బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అని అధిపతి అని అతని పేరు పెట్టబడింది అన్నమాట. దేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి ఇక్కడ? ఆశ్చర్యకరుడు ఒకటి, సమాధానకర్త ఒకటి, మరి నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. ఇన్ని పేర్లతో దేవుడు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో మరి మన మధ్యలో మరి ఆయన వెలుగుచూ ఉన్నాడనమాట. మరి ఇది మొదలకు నీ మీద లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్టుగా ఈ లోకంలో మరి వృద్ధియు క్షేమము కలిగినట్టుగా సర్వకాలం అంట దావీదు సింహాసనము. మరి యేసుక్రీస్తు ప్రభు దావీదు వంశంలో పుట్టాడు. దావీదు వంశంలో పుట్టి ఆయన సింహాసనం అంట రాజ్యమును నియమించుచున్నాడంట. న్యాయమును నీతియును రాజ్యము స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? న్యాయం చేయడానికి, నీతి జరిగించడానికి, రాజ్యము సిద్ధపరచడానికి ఏం చేస్తున్నాడు? అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయించు మరి సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును అని దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం అన్నమాట. మరి ముందుగా మనకి ఏం అనుగ్రహించబడుతుందంటే, మనకు ఏలైనగా మనకు ఒక శిశువు పడుతున్నాడు ప్రభు, మనకు కుమారుడు అనుగ్రహించబడుచు ఉన్నారు. హల్లెలూయా. మరి రెండవదిగా చదువుతున్నాం యెషయా గ్రంథమే 11వ అధ్యాయము మొదటి నుంచి. మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలిచెను. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రభు మనతో యెషయా మొద్దు నుండి ఏం పుట్టిందంట? చిగురు పుట్టిందన్నమాట. మరి మనందరం కూడా దేవుని సన్నిధిలోకి వచ్చే దేవుని బిడలమైన మరి ఎట్లాంటి స్థితిలో అంటే ఈ యొక్క మొద్దు నుంచి ఎట్లా పుట్టింది? చిగురు పుట్టింది. మొద్దులో నుంచి చిగురు పుట్టింది అన్నమాట. మరి మొద్దు లాంటి స్థితిలో ఒకవేళ మనం ఉన్నప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ చిగురు పుట్టే
బిడ్డలుగా మనం జీవించాలంట. చిగురు అనగా ఎవరంటే దేవుని కుమారుడు. ఎవరు? దేవుని కుమారుడు. ఈ లోకానికి వచ్చాడు ఆయన. మరి ఈ లోకానికి వచ్చి మరి చిగురుతూ మరి అనేకమైన బిడ్డలను 3 వారి జీవితాలని చిగురింప చేస్తూ ఆయన మరణంలో నుంచి కూడా అనేకమైన బిడ్డలను లేవనెత్తి కాపాడుచున్నాడు. వారి ఏరుల నుండి అంకురం అంటే ఎదిగి ఫలించుద్దంట. మరి మొద్దు నుండి చిగురు పుట్టినప్పుడు దాని వేరుల నుండి ఏం చేస్తుందంటే అంకురం ఎదిగి ఫలించుతుందంట. హల్లెలూయా. మరి మనం ఎక్కడున్నాం? ఎక్కడ వేసేదా గొంగడంటే అక్కడ ఉన్నామా? మరి ఫలించే స్థితిలోనికి మనం జీవించాలంట. మనం అడగాలంట దేవుడు ఏమని, దేవా ఇదిగో నా స్థితి పొందయ్యా, మరి నేను చిగురిచ్చే బిడ్డలాగా నన్ను ఉంచి పెంచయ్యా, ఈ లోకంలో నీకు పేరు తెచ్చేలాగా నీ బిడ్డగా నన్ను ఉంచి పెంచయ్యాని. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఎక్కువ ఆత్మ ఏమాత్మ అంట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అన్నమాట. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. మరి ఇందాక మనం ఏం చదువుకున్నాం? ఏలైనగా మనకు శిశువు పుట్టాడుగా, తర్వాత ఆయన పేరు ఆశ్చర్య కరుడు, ఆలోచనకర్త, సమాధానకర్త, బలవంతుడైన దేవుడు. ఇక్కడ ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంటున్నారు అన్నమాట. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంట? మనకు ఆలోచన లేనప్పుడు ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తుంది. మరి మనం ఒక త్రోవలోకి వెళ్ళాలని, మనం ఒక చోటకి వెళ్ళాలని అనుకుంటాం, కానీ మరి మన ఇష్టం కాదు. మన జీవితం దేవుడిలో వచ్చిన తర్వాత మరి వెళ్ళాలని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా దేవుడు అక్కడికి వెళ్ళనివ్వడం మనల్ని. ఎందుకని? దేవుని ఆత్మ ఆలోచన కలిగిన ఆత్మ. మరి ఎటు వెళ్తే మంచిదో దేవుడికి తెలుసు, కానీ మనకెవరికి తెలియదు. మనం అనుకుంటాం వెళ్ళిపోవాలని, కానీ దేవుడు వెళ్ళనివ్వడం అనమాట. మరి ఏమైతే చేయాలో ఆ పనిని ప్రభు మనతో చేయిస్తారనమాట. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనందరం కూడా ఏం అర్థం చేసుకోవాలి? ఈ యొక్క యెషయా వద్దలో నుంచి ఎట్లయితే చిగురు పుట్టిందో మన యొక్క జీవితాలు మరి ఎట్లా ఉంది? 3 వారిని జీవితాలలాగా జీవిస్తూ ఉన్నామేమో మనం. ఒకవేళ దేవుడిని అడగాలి, ప్రభు ఇదిగో ఈ మొద్దులో నుంచి ఎట్లయితే నీవు చిగురు పుట్టించావో నన్ను కూడా మరి అట్లా ఉంచాయా, ఈ స్థితిలోనికి నన్ను తీసుకురా ప్రభు, ఏ ఆటంకాలు వస్తాయో వాటిని తీసేయాలి అని మరి మనం అడిగే బిడ్డగా ఉంటామన్నమాట. మరి 3వదిగా చదువుతున్నాం అన్నమాట. మరి యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయము నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, మేలుకో నరుడా మేలుకో, మేలుకో నరుడా మేలుకో. హల్లెలూయా. మరి 2వ అధ్యాయం అన్నమాట. యెహోవా హితవచనములను మన దేవుని ప్రతిదండన జనములను ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, మూఢులకు ప్రతిగా భూదండను, దుఃఖమునకు ఆనందతైలమును, భారభరితమైన ఆత్మలకు ప్రతిగా స్తుతి వస్త్రములను వాయిచుటకు ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తాను మహిమపరుచుకున్నట్లు నీతియను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా చాలా మరి ఈ దేవుని యొక్క వాక్యములు ఏంటంటే, మొదట్లో దెబ్బకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఎవరి మీదకి వచ్చి ఉందంటే యెహోవా ఆత్మ దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువు మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. ఇక్కడ తర్వాత మనం చూస్తే ఏంటంటే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు, దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చుటకు. 2వ అధ్యాయం కింద అన్నమాట, 3వ లైన్లో. మరి దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చడానికి
సియోనులో దుఃఖించు వారి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి దేవుడు ఈ లోకానికి తిరిగి వచ్చారు. హల్లెలూయా. మరి ఏ దుఃఖంలో మనం జీవిస్తూ ఉన్నామో, మరి ఏ బాధలో మనం జీవిస్తూ ఉన్నామో, మరి మనం బాధపడకూడదంట. కానీ ఏం చేయాలంటే దేవుడు మరి మనకి మన దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చడానికి మరి లోకానికి వచ్చాడు ప్రభు. ఈ బాధలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఈ లోకంలో ఉన్న మనుషులు కాదు, కానీ మరి మనం ఎవరు ఓదార్స్తారంటే దేవుడు మనం ఓదార్స్తారంట. ఏ స్థితిలో ఉన్నా మనం భయపడకూడదు. ఎందుకని దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మన కుటుంబంలోనే ఉంటాడు, మన బిడ్డల్లోనే ఉంటాడు. మనం ఒకవేళ వద్దనుకుంటున్నామేమో, అయినా సరే దేవుడు మనల్ని వదిలిపెట్టడు. హల్లెలూయా. మరి ఏమన్నాడు దేవుడు, మనం చంటి పిల్ల చేయి పట్టుకుంటున్నంట, ఆ పిల్ల ఏం చేస్తుంది, చెయ్యి వినిపించుకుని వెళ్ళిపోద్ది, ఎటో ఒకటి వెళ్ళిపోవాలని. మనం ఏం చెప్తాం, ఆ పిల్ల వెళ్ళిపోద్దని గట్టిగా పట్టుకుంటాం. ఈ లోకంలో ఉన్న తల్లి తండ్రి. మరి దేవుడు ఏం చేస్తారు, మనం ఆయన చేయి పట్టుకున్నాం అనుకో, మరి మనం ఎదిరించుకుని వెళ్ళిపోవాలని చూస్తాం, కానీ దేవుడు ఏం చేస్తాడు, ఆ చేతిని మరి వినిపించాడు, మరి ఇడిచిపెట్టేలాగా చెయ్యడు. మరి ఏ స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామో ఈ రోజు మనం బాధపడకూడదు. కానీ మరి మనల్ని ఓదార్చడానికే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. మరి కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన అనేకమైన బిడ్డలను లేవనెత్తడానికే ఈ లోకానికి వచ్చి వేశారు దేవుడు. మరి సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికే ఈ లోకానికి మరి ప్రభు వస్తున్నారన్నమాట. హల్లెలూయా. రెండోసారి ప్రభు వస్తారు. మరి మనం ఏం చేయాలి, దేవుని యొక్క సన్నిధానంలో చేరి మరి ఆయన్ని మరి స్తుతించి కనపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. మరి బూడలకు ప్రతిగా పూదండని మనకి ధరింప చేస్తారంట దేవుడు. దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలములు, బాధభరితమైన ఆత్మలకు స్తుతి వస్త్రములను మరి ధరింప చేయటానికే దేవుడు ఈ లోకానికి మరి మన కోసం వచ్చారన్నమాట. మరి నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో, నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టెను ఉయ్యాలో. హల్లెలూయా. మరి నా తండ్రి నా కోసము నరుడుగా పుట్టాడని మరి మన యొక్క బాధ వ్యాధి, మన యొక్క స్థితి, మన గతి దేవుడికి మనం చెప్పుకున్నట్లయితే మరి ఎవ్వరు ఈ లోకంలో తప్పించలేరు, కానీ దేవుడు తప్పించగలుగుతాడు. మరి మనల్ని పట్టుకుని రక్షించగలుగుతాడని మరి ఆయన సన్నిధానంలోకి వచ్చి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించినట్లయితే, మన యొక్క జీవితాన్ని దేవుడు కల్పించుకున్నట్లయితే మరి నీవే స్థితిలో ఉన్నా కూడా దేవుడు పట్టి రక్షించగలుగుతాడని ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆయనకు అసాధ్యమైన ఈ లోకంలో ఏమీ కూడా లేదు, సమస్తము కూడా దేవునికి మరి సాధ్యమే. మరి ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చేయగల యేసుక్రీస్తు ప్రభు మరి నా హృదయంలోకి వచ్చి నీవు నివాసం చేయాలని నీవు అడిగినట్లయితే మరి దేవుడు మరి మన యొక్క హృదయాల్లోకి వచ్చి నివాసం చేస్తారు. మరి ఆయన మరి తప్పకుండా మనల్ని మరి రాకడ పర్యాంతరం కూడా ఎత్తబడే గుంపులో ఉంచి పెంచుతాడు అనమాట. మరి యొక్క వాక్య భాగాన్ని రేపు మనందరి వెలుగులో దీవించి ఆస్వాదించును గాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ యేసు ప్రభువా నీ వందనములు స్తోత్రములు స్తుతులు నాయన. అయా దీవించి ఆస్వాదించి నీ రెక్కల నీడలో భద్రపరిచి నీ చిరువు సాటు మమ్మల్ని మరుగుపరిచి అయా ఎన్న వాక్యాన్ని తండ్రి అయ్యా ప్రతి ఒక్క హృదయంలో భద్రపరచండి. మరియమ్మ గారు తండ్రి అయా నీ యొక్క మాటలను తండ్రి తన యొక్క హృదయంలో భద్రపరుచుకుని అయా మూట కట్టుకున్న దేవా అయా పరలోక రాజ్యానికి బాట వేసుకున్న తండ్రి యేసు ప్రభాయ ఒక్కసారి మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసయ్యా ఇదిగో నాయన బాధభరితమైన ఆత్మలకు నా తండ్రి స్తుతి వస్త్రాన్ని ధరింప చేయడానికి ఈ లోకానికి మీరు వచ్చి వేశారయ్యా. అయా తండ్రి మోయలేని బాధతో అయా తండ్రి చెప్పుకోలేని వ్యాధులతో బాధలతో మగ్గిపోవచ్చు ఉన్నారేమో తండ్రి యేసయ్యా. అయా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని ఆయన
కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. అయా సంతానం లేని బిడ్డలకు కూడా సంతాన దీవెన దయచే ప్రభా. మా దేశాన్ని మా రాష్ట్రాన్ని కూడా కాపాడు నాయన. హాస్పిటల్లో ఉన్న రోగులను స్వస్థపరుసయ్యా. అనాథాశ్రమంలో ఉన్న బిడ్డలను కూడా కాపాడి రక్షించండి దేవానికి స్తోత్రములు తండ్రి. వందన మరణాతలయ్యా ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో అయా తండ్రిగా తల్లిగా నీవు నాయన తండ్రి ఆదరించే దేవుడవు, ఆదుకునే తండ్రి అయ్యా. ఎవరైనా తోసి వేస్తారు ఈ లోకంలో తండ్రి అయ్యా, మీరు మాత్రం తోసివేయు తండ్రి యేసు ప్రభువయ్యా. ఆదరిస్తారయ్యా, ఆదుకుంటారు నాయన తండ్రి. నీ రెక్కల నీడలో భద్రపరుస్తారయ్యా, నీ ఎడలోతుల్లో దాచుకుంటారు ప్రభా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. ఈ ఆరాధనలో తండ్రి అయ్యా మీరే ఉండి కృప చూపించారని నమ్ముతూ అయ్యా కూడి ఉన్న మమ్మల్ని నీకు అప్పగిస్తూ సమర్పిస్తూ అయ్యా మా బిడ్డల కుటుంబానికి కలిగిన సమస్తమని నీకే అప్పగించుకుంటున్నా తండ్రి. మా చింత యావస్తు అయ్యా నీకు అప్పగిస్తూ అయ్యా తోడు నీడ అండకుండా ఆశ్రయదుర్గమయ్యుండి ప్రార్థన పరలోక రాజ్యము చేర్చుకుని పరలోకపు దీవిన ఆశీర్వాదం అందించి నీ కృప మాకు తోడయించమని వరుడుగా పీడుగా పెళ్లి కుమారుడుగా రాబోచున్న వచ్చి వేసిన మేఘనాథుడు అయిన యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి.